ఈరోజు మల్లాపూర్ మండల కేంద్రంలోని వడ్లు మరియు మొక్కజొన్న కేంద్రాలను పరిశీలించడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు చాలా ఆందోళనలో ఉన్నారు. మొక్కజొన్న కొనుగోలుకు వచ్చేసరికి స్టార్టింగ్ లో రైతులు ధర్నా చేస్తే మాత్రం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదు. ఏర్పాటు చేసినాక కొద్ది రోజులకు గోదాములు అలర్ట్ చేయలేదు. ఇప్పుడు గోదాములు అలర్ట్ అయినాయి కానీ లారీలు లేబర్ లేదు. నిన్నటి నుంచి రైతులే గన్ని సంచులు తెచ్చుకోవాలి, రైతులే లోడింగ్ చేసుకోవాలి, అన్లోడింగ్ చేసుకోవాలి ఆదేశించి రట మార్కెట్ వాళ్ళు 30 రూపాయలు ఇస్తే ప్రైవేట్ వాళ్ళు ఇవాళ 32 రూపాయలు తీసుకొని ఒక్కొక్క సంచికి ఇస్తున్నారు. గవర్నమెంట్ మాత్రం 22 రూపాయలే ఇస్తాం రైతులకు సంచి ఇవ్వట అని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం జరిగింది. వారం రోజుల లోపలనే మొక్కజొన్న తరలించి వాళ్ళ డబ్బులు యథావిధిగా వేసి రైతులను ఆదుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. నరేంద్ర మోడీ గారు మొన్ననే 72 రూపాయలు వరికి పెంచడం జరిగింది. మా నరేంద్ర మోడీ రైతులను ఆదుకోవాలని చెప్పేసి మద్దతు ధర ఇస్తూ ఉంటే వీళ్ళు రైతులను ఇబ్బంది పెట్టుకుంటూ వాళ్ళకు కాలగడపం చేస్తూ ప్రయత్నిస్తున్నారు. రైతులు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ఇటువంటి గవర్నమెంట్ నమ్మకుండా ఎలక్షన్ లో ఖచ్చితంగా వీళ్ళకి బుద్ధి చెప్తారు. మల్లాపూర్ మండలంలో 25 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఒకటే కొనుగోలు కేంద్రం కాకుండా మాకు మొక్కజొన్నకు సంబంధించి 2-3 కేంద్రాలు ఏర్పాటు చేస్తుంటే రైతులకు ఇంత ఇబ్బంది ఉండేది కాదు. ముఖ్యంగా ఏంటంటే గల్ఫ్ కార్మికులు ఉన్నారు కాబట్టి మహిళా రైతులు వచ్చి ఇక్కడ రోజు పొద్దున వచ్చి సాయంత్రం వరకు నైట్ వరకు ఉండి పోవడం చాలా ఇబ్బంది అవుతుంది. మొక్కజొన్న గాని వరి గాని మొత్తం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తాం, రాస్తారోకోలు చేస్తాం. అటువంటి పరిస్థితి మీరు తెచ్చుకొని ఇబ్బంది పడొద్దని చెప్పేసి రాష్ట్ర గవర్నమెంట్ను కోరుకుంటూ